వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షంగా జరుగుతోందంటూ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఓవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ప్రెసెంట్ అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది? హరీష, వికారాబాద్ జిల్లా తాండూరులో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం రసాపసాగా సాగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపు క్రితం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం సమావేశం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అర్హత లేకున్నా కూడా చాలా మందికి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. కానీ అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయట్లేదు. అర్హత ఉన్న వారిని చాలా మందిని పక్కన పెట్టేశారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పక్షపాత ధోరణి వహిస్తుందని చెప్పి అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారని చెప్పి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ యొక్క పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా నిరసనగా బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. కాసేపటి క్రితమే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకరికొకరు అటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ ప్రజాప్రతినిధులు ఒకరొకరు నెట్టుకొని పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కొంత సముదాయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అర్హత లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తోంది. నిజమైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడం లేదని చెప్పి అటు బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మొత్తం మీద పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేసిన తర్వాత ప్రస్తుతం అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష, థాంక్యూ కరుణాకర్.